అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ఒక మనిషి యొక్క వైవాహిక జీవితాన్ని అష్టమ స్థానం అనేది ఎలా ప్రభావితం చేస్తుంది, అలాగే వాళ్ళ సంతానం విషయంలో అంటే సంతాన ప్రాప్తినైనా సరే లేకపోతే సంతాన సుఖాన్నైనా సరే మనకు పంచమ స్థానం అనేది ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, ఇక్కడ ఒక మనిషి యొక్క కుటుంబ జీవితం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, మనకు జాతకంలో కుటుంబ స్థానమైనటువంటి రెండో ఇల్లు, అలాగే పితృస్థానమైనటువంటి తొమ్మిదో ఇల్లు, మాతృస్థానమైనటువంటి నాలుగో ఇల్లు, కళత్ర స్థానమైనటువంటి ఏడో ఇల్లు మనకు మన జీవితంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హౌసెస్ అనుకోవచ్చు మనం. అలాగే పంచమ స్థానమైనటువంటి ఐదో ఇల్లు. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అనంటే, మనం జాతకాలు విశ్లేషణ చేసేటప్పుడు ఒక మనిషి యొక్క వివాహం గురించి లేదా వైవాహిక జీవితం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మెయిన్గా చూసేది వచ్చేసి కళత్ర స్థానమైనటువంటి సప్తమ స్థానం. సో, ఎప్పుడైతే మనకు జాతకంలో సప్తమ స్థానం బలంగా ఉండడం, సప్తమాధిపతి బలంగా ఉండడం సప్తమం అనేది శుభత్వం చెంది ఉండడం, ఇలాంటివి జరిగేటప్పుడు వాళ్లకు వివాహం అనేది ఆప్టిమమ్ ఏజ్‌లో అవుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా వాళ్లకు సాఫీగా ఉంటుంది. వివాహ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉండదు అని మనం చెప్తాం. సో, జనరల్‌గా మనము అలా చెప్పేటప్పుడు ప్రాక్టికల్ రియాలిటీలో అలా జరుగుతుందా అనంటే, ఎంతోమందికి సప్తమాధిపతి ఉచ్చబడినటువంటి వాళ్ళు లేదా సప్తమ స్థానంలో ఉచ్చ గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో వివాహం ఎప్పుడు జరిగిందని గనక చూసుకుంటే చాలామందికి లేట్‌గా అయ్యి ఉంటుంది. అంటే మగవాళ్ళ విషయంలో మనం గనక తీసుకుంటే వాళ్ళకు ఆఫ్టర్ 28 ఇయర్స్ గానీ లేదా 29 ఇయర్స్ గానీ అలా జరుగుంటుంది. ఆడవాళ్ళకు కూడా మాక్సిమం ఒక 26 తర్వాత 27 తర్వాత జరిగుంటుంది. సో, ఇప్పుడు వివాహ స్థానము లేకపోతే స సప్తమ స్థానాధిపతి యొక్క కండిషన్ అనేది బావున్నా కూడా జాతకంలో ఎందుకు వివాహం అనేది లేట్ అవుతుంది అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, ఎప్పుడైనా సరే మ్యారిటల్ లైఫ్ అనేది మనకు పర్టిక్యులర్‌లీ నేను చెప్పేది ఆడవాళ్ళ జాతకంలో చెప్తున్నానండి. మనకు మ్యారిటల్ రిలేషన్‌షిప్‌ని సూచించేటటువంటి విషయం మాత్రమే సప్తమ స్థానం. అంటే ఒక మనిషితో మనం ఏర్పరచుకునే యొక్క సంబంధం, దాని యొక్క క్వాలిటీ అనేది మనకు స్మూత్‌గా ఉంటుందా? రఫ్‌గా ఉంటుందా? భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కంపాటబిలిటీ గానీ, అండర్‌స్టాండింగ్ గానీ ఏ లెవెల్‌లో ఉంటుందని సూచిస్తుంది అంతే మనకు సప్తమం అనేది. అంతేగాని రిలేషన్‌షిప్‌ని ట్రిగ్గర్ చేసేటటువంటి పవర్ గానీ, లేకపోతే రిలేషన్‌షిప్‌ని అక్కడ స్టార్ట్ చేసేటటువంటి ఒక అథారిటీ మనకు సెవెంత్ హౌస్ అనేది ఇవ్వదు. అందుకే నేను ఇందాక చాలా వీడియోస్‌లో చెప్పుంటాను. అంటే పెళ్ళికి కావాల్సినటువంటి మెయిన్ థింగ్స్‌లో మోస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ పంచమ స్థానము, అలాగే వ్యయస్థానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. ఎందుకంటే సంతాన స్థానం అనేది ఒక మనిషి జీవితంలో సంతాన ప్రాప్తిని కలగజేస్తుంది కాబట్టి, ఆ సంతాన ప్రాప్తి కలగాలి అనంటే వాళ్లకు వివాహం జరిగి తీరాలి. అట్ ద సేమ్ టైం వ్యయస్థానం అనేది ఒక మనిషి యొక్క బెడ్ కంఫర్ట్స్‌ని సూచిస్తుంది. వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్‌ని సూచిస్తుంది. సో, వాళ్ళు సెక్షువల్‌గా ఒకరితో ఇండల్జ్ అవ్వాలంటే కూడా వాళ్ళకు వివాహం జరిగి తీరాలి. సో, ఇప్పుడు ఈ 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో శయన స్థానమైనటువంటి 12వ ఇల్లు, అలాగే పుత్రస్థానమైనటువంటి 5వ ఇల్లు, ఈ 2 గనక ఒక మనిషి జాతకంలో పాజిటివ్‌గా బలంగా ఉంటే వాళ్లకు ఈజీగా పెళ్ళైపోతుంది, తొందరగా పెళ్ళైపోతుంది. అది మెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎ మ్యారేజ్. అంతేగాని సెవెంత్ హౌస్, సెవెంత్ లార్డ్ అనేవాళ్ళు ఏం చేస్తారు అనంటే, పెళ్ళైన తర్వాత వాళ్ళకున్నటువంటి అండర్‌స్టాండింగ్ అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఒక కుటుంబం ఏర్పరచుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అట్మాస్ఫియరు ఒకరితో ఒకరు కలిసి ట్రావెల్ చేసేటటువంటి జర్నీ ఏదైతే ఉంటుందో, అంటే జీవిత భాగస్వామితో మీ జీవితాన్ని పంచుకునేటప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి ఆ దాంపత్య సుఖం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మనకు సప్తమ స్థానం అనేది నిర్ణయిస్తుంది. సో, ఇక్కడేంటంటే పెళ్ళి అనే విషయానికొచ్చేటప్పుడు మనం ఎలాగైతే మనకు శయనస్థానం అలాగే పుత్రస్థానం మనకు పెళ్ళిని ట్రిగ్గర్ చేస్తుందో, అదే అథారిటీ మనకు ఎయిత్ హౌస్ కూడా ట్రిగ్గర్ చేస్తుందండి. అంటే
అష్టమ స్థానం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనకు అష్టమ స్థానం ఎలాగైతే ఆయుష్‌ని సూచిస్తుందో, అదే అష్టమ స్థానం మనకు దాంపత్య బంధాన్ని సూచిస్తుంది. అంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న క్వాలిటీని సెవెంత్ హౌస్ గనక నిర్ణయిస్తే, ఆ రిలేషన్‌షిప్ యొక్క స్ట్రెంగ్త్ అంటే లాయల్టీ అని చెప్తారు కదా! భర్తకి, భార్యకి ఉన్నటువంటి ట్రస్టు, ఒకరితో ఒకరికున్నటువంటి ఫేట్ అంటే చెప్పాలంటే కార్మిక్ రిలేషన్‌షిప్ అనేది మనకు ఎయిత్ హౌస్ నిర్ణయిస్తుంది. సో, అందుకే ఆడవాళ్ళ జాతకంలో అది ప్రాముఖ్యంగా అష్టమం అనేది మాంగళ్య స్థానం అని జెప్తారు. అంటే భర్తతో భార్యకు ఉన్నటువంటి సంబంధం ఎంత రేంజ్‌లో అది బలంగా ఉంటుందని మనకు అష్టమ స్థానం అనేది నిర్ణయిస్తుంది. సో, ఎప్పుడైనా సరే అష్టమాధిపతి లేకపోతే అష్టమ స్థానం అనేది శుభత్వం చెంది బలంగా ఉండేటప్పుడు, అది కూడా ఒక మనిషి జీవితంలో వివాహం జరగడానికి ఒక పాజిటివ్ కేటగరీ లేకపోతే పాజిటివ్ ట్రిగ్గరింగ్ పాయింట్‌ని ఇస్తుంది మనకు. పర్టిక్యులర్‌లీ అష్టమం అనేది బలపడిందనుకోండి, అది కూడా ఒక మనిషి జీవితంలో శీఘ్ర వివాహానికి దారితీసేటటువంటి ఒక సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసిస్తుంది. సో, ఎయిత్ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, మనకు అష్టమ స్థానం అనేది ఒక మనిషి యొక్క ఆయుష్‌ని ఎలాగైతే సూచిస్తుందో, అలాగే ఒక రిలేషన్‌షిప్ యొక్క డ్యూరేషన్‌ని సూచిస్తుంది. అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంతకాలం ఒక రిలేషన్‌షిప్‌లో కొనసాగగలరు అనే విషయాన్ని ఎయిత్ హౌస్ నిర్ణయిస్తుంది. ఇక్కడ మిస్‌కన్సెప్షన్ ఏంటి అనంటే, ఎయిత్ హౌస్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ముఖ్యము, మగవాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదని కాదండి. ఇద్దరికీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈవెన్ మగవాళ్ళ జాతకంలో కూడా అష్టమ స్థానము, అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, అష్టమ స్థానాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేటటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, అది భార్యతో ఉన్నటువంటి లాయల్టీని, ట్రస్ట్ ఇష్యూస్‌ని అన్నిటిని సూచిస్తుంది మనకు. సో, ఇప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికీ ఎయిత్ హౌస్ బావుందనుకోండి, అప్పుడు వాళ్ళకు మ్యారేజ్ అనేది తొందరగా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఇన్నర్ సైంటిఫిక్ మీనింగ్ ఏంటి? అంటే అష్టమ స్థానం బలపడడం వల్ల శీఘ్ర వివాహం ఎలా జరగొచ్చు అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, మనం ఇందాక చెప్పినట్టు అష్టమ స్థానం అనేది ఎలాగైతే మనకు ఒక రిలేషన్‌షిప్ యొక్క లాంజెవిటీని సూచిస్తుందో, సో, రిలేషన్‌షిప్ లాంజెవిటీ మీకు ఎక్కువ కాలం ఉండాలి అనంటే, మీకు రిలేషన్‌షిప్ అనేది తొందరగా స్టార్ట్ అయితేనే కదా అది ఎక్కువ కాలం ఉంటుంది. అంటే ఇప్పుడు షష్టి పూర్తి ఇలాంటివన్నీ జరుపుకుంటారనుకోండి భార్యాభర్తలు. అంటే 60 ఏళ్ల సంసార జీవితం మీకు స్టార్ట్ అవ్వాలనుకోండి, మీరు పెళ్లి అనేది తొందరగా చేసుకోవాలి. అంటే ఎయిదర్ అది 25 లోపు లేకపోతే 24 లోపు అలా జరిగిపోవాలి. అప్పుడే మీకు ఒక 70 ఇయర్స్ వచ్చేలోపు అది అట్‌లీస్ట్ ఒక 50, 55 దాటి షష్టి పూర్తికి దారి తీస్తుంది. అంటే ఎప్పుడైతే భార్యాభర్తల జాతకాల్లో మనకు ఎయిత్ హౌస్ అనేది ప్రబలంగా ఉంటుందో, అంటే శుభత్వం చెంది బలంగా ఉంటుందో, అలాగే ఎయిత్ హౌస్‌లో గ్రహాలు ఉంటే అవి ఎప్పుడైతే బలీయంగా ఉంటాయో, అప్పుడు ఒక మనిషి తొందరగా రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయ్యి, ఆ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకునే ఒక స్ట్రెంగ్త్‌నిస్తుంది మనకు ఎయిత్ హౌస్ అనేది. సిమిలర్‌లీ పంచమ స్థానం అంటే ఇక్కడ ఫోర్త్ హౌస్ అలాగే ఎయిత్ హౌస్ 2 మనకు మోక్ష త్రికోణాలవుతాయి. అట్ ద సేమ్ టైమ్ పంచమ స్థానము, ఎయిత్ హౌస్ అనేది ఏంటంటే మనకు కేంద్ర స్థానాలవుతాయి. అంటే 2 మనకు కార్మిక్ రెసిడ్యూని సూచిస్తుంది. మనము ఆయుష్‌ని గాని, లేదా పూర్వపుణ్యాన్ని గాని మార్చలేం ఈ జన్మలో. అది మనకు దేవుడు రాసిపెట్టినట్టు మనం చేసుకున్నటువంటి పూర్వపుణ్య కర్మానుసారం మనం తెచ్చుకునేటటువంటి తలరాత ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఉంటుందంతే. సో, దాన్ని మనం చేంజ్ చేయడం కుదరదు. అందుకే సంతానమైనా సరే, మాంగల్య బలమైనా సరే, ఆయుష్ అయినా సరే అంతా దైవలిఖితం అని చెప్తారు. సో, సంతాన స్థానము, అలాగే సంతానం కలగడం అనేది కూడా ఒక మనిషి జీవితంలో వివాహానికి దారితీసేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాంబినేషన్. సో, అలాంటి ఇంపార్టెంట్ కాంబినేషన్స్ ఒక మనిషి జాతకంలో మెయిన్‌లీ అష్టమ స్థానం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు పెళ్ళిని ఎంత తొందరగా తీసుకొచ్చింది అనే విషయం గురించి ఇప్పుడొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనించినట్టయితే మీకొక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక స్త్రీ జాతకం అండి. ఈవిడ జన్మించింది చూసుకుంటే మిథున లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని కనుక గమనిస్తే తృతీయంలో కేతువు, చతుర్థంలో చంద్ర గురువులున్నారు. పంచమంలో శుక్ర, బుధ, సూర్యులున్నారు. భాగ్యంలో కుజుడు, దశమంలో రాహువు, లాభంలో వక్రించినటువంటి శనీశ్వరుడు ఉన్నారు. సో,
ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ జాతకంలో మనం ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు సప్తమాన్ని, కుటుంబాన్ని ఇవన్నీ వదిలేయండి. ఇక్కడ వివాహానికి దారి తీసేటటువంటి ఫ్యాక్టర్స్‌ని మీరు గమనించండి. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఒక మనిషి జీవితంలో పర్టిక్యులర్‌లీ స్త్రీల జాతకాల్లో మాంగల్య బలము, అలాగే అష్టమ స్థానం గనక బలంగా ఉంటే అది శీఘ్ర వివాహానికి దారి తీస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మాంగల్య స్థానంలో మనకు పాపగ్రహాలుంటేనో, లేకపోతే మాంగల్య స్థానంలో ఏవైనా అశుభ గ్రహాలుంటేనో మనకు అది చెడు చేసేస్తుందని మనం భావిస్తాం జనరల్‌గా. సో, ఇక్కడేంటంటే ఈ జాతకాన్ని చూసేటప్పుడు ఇమ్మీడియేట్‌గా 8థ్ హౌస్‌లో కుజుడున్నారు కదా! సో, ఆ కుజుడు ఉండడం వల్ల ఇది విపరీతమైనటువంటి కుజదోషానికి దారితీస్తుంది కదా! సో, ఈ జాతకురాలికి వివాహ జీవితము, లేకపోతే వైవాహిక సుఖము, దాంపత్య జీవితం అనేది అంత బాగుండదని మనం ఒక కన్క్లూషన్‌కొచ్చేస్తాం. జనరల్‌గా ఫస్ట్ గ్లాన్స్ చూసేటప్పుడు. ఎందుకంటే ఆడవాళ్ళ జాతకాలు చూసేటప్పుడు అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే కళత్ర దోషము, సర్పదోషము, నాగదోషము, కుజదోషం. ఫస్ట్ కుజదోషమే చెప్పాలంటే. అందులోనూ కుజుడు శుభగ్రహమై దోషమై ఉంటే కూడా పర్లేదు కానీ, ఇక్కడేంటంటే మిథున లగ్నం కాబట్టి కుజుడు ఈ లగ్నానికి అత్యంత పాపగ్రహము, లగ్నాధిపతికి కూడా శత్రువే. ఈవెన్ రాశ్యాధిపతికి కూడా శత్రువే. ఎందుకంటే ఈవిడ కన్యా రాశిలో జన్మించారు కాబట్టి. సో, అటువంటి కుజుడు 8థ్ హౌస్‌లో అది కూడా ఉచ్చ క్షేత్రంలో ఉన్నారు. సో, అప్పుడు ఈవిడకేంటంటే మాంగల్య బలాన్ని ఆయన ఇస్తాడా? ఇవ్వరా? అనే విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మాంగల్య స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు చెడు చేస్తాయా? మంచి చేస్తాయా? అనే విషయం వచ్చేసి ఆ స్థానం యొక్క అధిపతి మీద ఆధారపడి ఉంటుందండి. సో, ఇక్కడ జాతకం చూసేటప్పుడు ఏంటంటే మాంగల్య స్థానంలో కుజుడు ఉన్నారు. మాంగల్య స్థానాధిపతి ఏమో లాభంలో నీచబడి ఉన్నారు. సో, అలాంటప్పుడు ఈవిడకు మాంగల్య బలం అనేది ఉండకూడదు జనరల్‌గా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని మనం గనక చూసుకుంటే, మాంగల్య స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఉచ్చబడేటప్పుడు ఆయన అక్కడ బలంగా ఉన్నట్టు భావించాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మాంగల్య స్థానాధిపతి అయినటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో ఉండేటప్పుడు ఆయన నీచబడి ఉన్నా కూడా ఆయనకక్కడ నీచ భంగం అనేది జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఒకటి, శనీశ్వరుడు అక్కడ ఎవరి ఇంట్లో ఉన్నారు? కుజుడి ఇంట్లో ఉన్నారు. సో, కుజుడు ఎక్కడ ఉన్నారు? శని ఇంట్లో ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యన అక్కడ పరివర్తన అనేది జరుగుతుంది. సో, పరివర్తన జరిగేటప్పుడు శని అష్టమ స్థానంలో మనకు స్వక్షేత్ర పడుతున్నట్టు కూడా మనం భావించొచ్చు. కుజుడు లాభంకు వెళ్తున్నట్టు భావించొచ్చు. 2, శని కుజుడిని, కుజుడు శనిని పరస్పరంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఒక నీచగ్రహము ఆ రాశ్యాధిపతితో పాటు కనెక్ట్ అవుతారో, అంటే పరివర్తన వల్లైనా సరే, దృష్టి వల్లైనా సరే, లేకపోతే కంజంక్షన్ వల్లైనా సరే, అప్పుడు ఆ గ్రహానికి నీచభంగం జరుగుతుంది. సో, ఇక్కడ శనీశ్వరుడు మేషరాశిలో ఉండి, మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు శనీశ్వరుడిని చూసేటప్పుడు దానివల్ల కూడా ఆయనకు నీచభంగం జరుగుతుంది. మూడో రకంగా ఎలా జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శని అక్కడ నీచమే కాదు. ఎందుకు అనంటే శనీశ్వరుడు నీచబడ్డా కూడా మేషంలో ఆయన గతి ఎలా ఉంది? ఆయన వక్రగతిలో ఉన్నారు. సో, అలాంటప్పుడు ఎవరైతే మనకు నీచక్షేత్రంలో బలహీన పడాలో అదే గ్రహం వక్రించి ఉంటే ఆయన రివర్స్‌లో ఉచ్చక్షేత్రంలో ఉండి బలపడుతున్నటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాంటప్పుడు శనీశ్వరుడు అక్కడ ఇంకా విపరీతంగా బలపడతారు కానీ బలహీన పడరు. సో, ఇప్పుడు టెక్నికల్‌గా ఈ జాతకం చూసుకునేటప్పుడు అష్టమంలో కుజుడు ఉన్నారు. అష్టమాధిపతి నీచంలో ఉన్నారు. మళ్ళీ కుజశనులు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. సో, దానివల్ల ఈవిడకు మాంగల్య బలం అసలు ఉండదు. వైవాహిక జీవితం చెడిపోతుందని అనుకుంటే అది తప్పవుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి ఉచ్చంలో ఉన్నారు ఈవిడకు. అష్టమాధిపతి అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో ఒక ఉచ్చగ్రహం ఉంది. అలాగే అష్టమాధిపతి పరివర్తనలో ఉన్నారు. అలాంటప్పుడు అష్టమానికి సంబంధించినటువంటి అన్ని పారామీటర్స్ ఇక్కడ బలపడుతూ ఉన్నాయి. పర్టిక్యులర్‌లీ కన్యా లగ్నానికి అష్టమాధిపతి ఎవరవుతారు? భాగ్యాధిపతి అవుతారు. అంటే ఒక రకంగా భాగ్యాధిపతి ఉచ్చబడి అష్టమంలో ఉంటే ఇంకా మంచిదది మనకు. అంటే శుభత్వం చెంది ఉందని అనుకోవాలి మనం. సో, అలాంటప్పుడు ఈవిడకు అష్టమంలో కుజుడు ఉన్నా కూడా అది కుజ దోషం కాదు. ఎందుకంటే కుజుడు ఎప్పుడైనా సరే దోష స్థానాల్లో ఉండేటప్పుడు ఆయన స్వక్షేత్రబడితేనో, లేకపోతే ఉచ్చబడితేనో అది దోషం కింద మనకు వర్తించదు. కుజదోషం అనేది కూడా ఈ జాతకంలో 3 రకాలుగా క్యాన్సెల్ అవుతుంది. ఒకటి, ఆయన ఉండడమే అక్కడ ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అది దోషం కాదు. 2, నేను చెప్పినట్టు పరివర్తన చెందుతూ ఉన్నారక్కడ శనీశ్వరుడితో పాటు. సో, అప్పుడు కుజుడు లాభానికి వెళ్తే అది కుజదోషం కాదు మనకు. అట్ ద సేమ్ టైమ్ కుజుడిని గురువు కూడా చూస్తూ ఉన్నారు.
సో కుజదోషం 3 రకాలుగా క్యాన్సల్ అవుతుంది. అలాగే మాంగళ్య స్థానాధిపతి యొక్క నీచభంగం కూడా 3 రకాలుగా జరిగేటప్పుడు మాంగళ్య బలం అనేది ఈ జాతకంలో ఇంకా ఎక్కువగా ఉండాలి. అంటే ఇంకా మంచిగా ఉండాలి ఆవిడకు. సో నిజ జీవితంలో గనక మీరు చూసుకుంటే ఈవిడకు మ్యారేజ్ ఎప్పుడైంది అనంటే ఈవిడ జన్మించింది 1969 నవంబర్‌లో జన్మించారండి. పుట్టినప్పుడు ఓన్లీ ఒక్క నెల మాత్రం ఆవిడకు చంద్రదశ బ్యాలెన్స్ ఉంది. హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టారు. తర్వాత ఆవిడకు కుజదశ జరిగింది. 1970 నుంచి 1977 వరకు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అనంటే పుట్టినప్పుడే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఒక పాపగ్రహ దశ జరిగేటప్పుడు అది బాలారిష్ట దోషానికి దారి తీయాలి. ప్రాణగండాలు ఇవ్వాలి. ఆరోగ్య సమస్యలు ఇవ్వాలి. సో పుట్టినప్పుడు ఈవిడకి ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? లేకపోతే ప్రాణగండాలు లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనంటే ఏమీ లేదు ఆవిడకు. హేల్ అండ్ హెల్తీగా ఉన్నారు. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు ఆవిడకు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక ఎన్విరాన్మెంట్ అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే శిశువుకు దశ బాలినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా చెడు జరుగుతుంది అప్పుడప్పుడు. అలా ఏమైనా జరిగిందంటే అది కూడా లేదు. ఎందుకనంటే కుజుడు ఉచ్చంలో ఉన్నారు అక్కడ. విపరీత రాజయోగంలోనూ ఉన్నారు, పరివర్తనలోనూ ఉన్నారు, మహాభాగ్యయోగంలోనూ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన చెడు చేయరక్కడ. సో 1970 నుంచి 77 వరకు ఆవిడకి ఎటువంటి ప్రాబ్లము రాలేదు. ఈ కుజదశ అయిపోయిన తర్వాత ఆవిడకు రాహు దశ జరిగింది. 1977 నుంచి 1995 వరకు జరిగింది. సో ఈవిడకు వివాహం ఎప్పుడు జరిగింది అనంటే 23 ఏళ్ళకు జరిగింది. అంటే 1993లో జరిగింది ఆవిడకు. సో 1993లోనే జరిగిందంటే దానికి రీజన్ ఏంటి అనంటే ఇక్కడ చూసుకుంటే మాంగళ్య స్థానం విపరీతంగా బలపడుతూ ఉంది అక్కడ. మాంగళ్య బలం విపరీతంగా ఉండేటప్పుడు రిలేషన్షిప్ అనేది తొందరగా స్టార్ట్ అవ్వాలి వాళ్ళకు. అంటే ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ యొక్క సంసార జీవితం 60 ఏళ్ళు ఉండాలనుకోండి. వాళ్ళు పెళ్లి తొందరగా చేసుకుంటేనే వాళ్ళకి 60 ఏళ్ళు ఉంటుంది. పర్టిక్యులర్లీ ఇప్పుడు ఉండేటటువంటి కాల పరిమితిలో ఒక మనిషి యావరేజ్‌గా 85 ఇయర్స్ బతుకుతారనుకోండి. 25 ఇయర్స్ లోపే పెళ్లి చేసుకుంటేనే వాళ్ళకు సంసార జీవితం అనేది ఒక 60 ఇయర్స్ కొనసాగగలదు. సో ఆ సంసార జీవితాన్ని మనకు ఎక్కువ కాలం కొనసాగింపగలగ చేసేటటువంటి ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే అది అష్టమ స్థానం. సో మాంగళ్య బలము అలాగే మాంగళ్య స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, మాంగళ్య స్థానం మీద ఉన్నటువంటి ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక మనిషి జీవితంలో పాజిటివ్ మ్యారేజ్ అలాగే వివాహ యోగాన్ని ట్రిగర్ చేయగలదు ఒకటి. అట్ ద సేమ్ టైం ఈవిడకు మ్యారేజ్ అనేది 1993లో జరిగిన ఆవిడకు శిశువు జన్మించింది ఎప్పుడంటే 2001లో. అంటే దాదాపు పెళ్ళైన 9 ఏళ్ళకి ఆవిడకు పిల్లలు కలుగుతున్నారు. సో ఇది ఎందుకు జరిగింది? ఆలస్య సంతానం ఎందుకు జరిగింది అని గనుక చూసుకుంటే ఈవిడకు పంచమ స్థానంలో పంచమాధిపతి స్వక్షేత్రబడి ఉన్నారు. సో అప్పుడు మనకు డౌట్ వస్తుంది. ఎందుకు శుక్రుడు అక్కడ బలంగానే ఉన్నారు కదా, మూల త్రికోణంలో ఉన్నారు. ఆయన ఉన్నది కూడా ఎలా ఉన్నారంటే చిత్త నక్షత్రంలో ఉన్నారు. అంటే కుజుడు కూడా ఉచ్చంలో ఉన్నారు. సో అలాంటప్పుడు అది కూడా లగ్నాధిపతితో పాటు కలిసి రాజయోగంలో ఉన్నారు ఆయన. అంటే పూర్వ పుణ్యాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు కలిస్తేనే రాజయోగం. వాళ్ళిద్దరిని మళ్ళీ భాగ్యాధిపతి చూస్తూ ఉన్నారు. సో ఇంత శుభత్వం కలిగినటువంటి శుక్రుడు ఎందుకు ఆవిడకు సంతానాన్ని తొందరగా ఇవ్వలేకపోయారనే విషయం గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే మనకు జాతకంలో ఏదైనా ఒక స్థానం మీద 4 కంటే లేదా 3 కంటే ఎక్కువ గ్రహాల ప్రభావం పడేటప్పుడు ఆ స్థానం యొక్క బలం అనేది తగ్గిపోతుందండి. ఇక్కడ చూసుకోండి, పంచమ స్థానంలో పంచమాధిపతి స్వక్షేత్రబడి ఉన్నా కూడా అక్కడ ఎన్ని గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, సూర్యుడు ఉన్నారు. వాళ్ళిద్దరిని వక్రించిన శని చూస్తూ ఉన్నారు, రాహు చూస్తూ ఉన్నారు. టోటల్గా అక్కడ మనకు 5 గ్రహాల ప్రభావం పడుతూ ఉంది. ఆ 5 గ్రహాలలో నైసర్గిక పాపగ్రహాలు ఎవరెవరు? సూర్యుడు, రాహువు, శనీశ్వరుడు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ దో శుక్రుడు అక్కడ ఉండాల్సి వచ్చినా కూడా ప్లానెటరీ యాంబిగ్యూయిటీ అనేది జరుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మోర్ దాన్ గ్రహయుద్ధం వాతావరణం ఏర్పడడం కంటే పంచమ స్థానంలో పితృదోషం అనేది పంచమ స్థానానికి కనెక్ట్ అవుతుందండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే పంచమ స్థానంలో సంతాన స్థానంలో సూర్యుడు నీచబడి ఉన్నారు. ఆయనకు నీచ భంగం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడుతో పాటు కలిసి ఉన్నారు కాబట్టి. కానీ అదే సూర్యుడిని శనీశ్వరుడు కూడా చూస్తున్నారు. సో ఈ శని సూర్యుల యొక్క పరస్పర వీక్షణ ఏదైతే ఉందో అది చాలా తీవ్రమైనటువంటి పితృదోషానికి దారితీస్తుంది. ఆ పితృదోషం
ఇండల్జ్ అవుతుంది, ఎక్కడ ట్రిగర్ చేస్తుందనంటే సంతాన స్థానం మీద, సంతాన స్థానాధిపతి మీద, ఇద్దరి మీద అది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. అంటే పితృదోషంలో ఇన్వాల్వ్ అయినటువంటి శని, సూర్యులు శని ఏమో శుక్రుడిని చూస్తున్నారు, సంతాన స్థానాన్ని చూస్తున్నారు. సూర్యుడేమో శుక్రుడితో పాటు కలిసి ఉన్నారు, శుక్రుడు ఇంట్లోనే ఉన్నారు. సో, అలాంటప్పుడు సంతానం కలిగేటప్పుడు ఆవిడకు విపరీతమైనటువంటి బాధలు కలిగాయి. ఆలస్యం జరిగింది. అంటే 1993లో ఆవిడకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 2 సార్లు ఆవిడకు అబార్షన్ జరిగింది. 1995లో ఒకసారి, 97లో ఒకసారి. అది ఎప్పుడంటే గురుదశ స్టార్ట్ అయిన తర్వాత. అంటే బాధకాధిపతి దశ ఆవిడకు 95లో స్టార్ట్ అయింది. కరెక్ట్‌గా 95లోనే ఆవిడకు ఫస్ట్ చైల్డ్ అబార్ట్ అయింది. తర్వాత మళ్ళీ 97లో అబార్ట్ అయింది. ఆ తర్వాత 2001లో ఆవిడకు ఒక కూతురు జన్మించారు. 2003లో ఆవిడకు యూట్రస్ తీసేశారు. అంటే గర్భసంచే రిమూవ్ చేసేశారు ఆవిడకు. సో, ఈ రేంజ్‌కి ఆవిడకు బాధలు ఎందుకు ఇచ్చిందంటే, జరుగుతున్నటువంటి దశ కూడా అక్కడ ఇంపార్టెంట్. బాధకాధిపతి దశ జరిగేటప్పుడు విపరీతమైనటువంటి హెల్త్ ఇష్యూస్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మాంగళ్య బలము, మాంగళ్య స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త గానీ, వాళ్ళ అత్తయ్య గానీ, వాళ్ళ మావయ్య గానీ, మెట్టినింట్లో ఉన్నటువంటి పరిస్థితులు గానీ ఏవి కూడా ఆవిడకు పిల్లలు లేట్ అయినా కూడా ఆవిడను మంచిగానే చూసుకున్నారు వాళ్ళు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పిల్లలు కలగలేదు, లేకపోతే అబార్ట్ అవుతున్నారు అంటే చాలా ప్రెషర్ ఉంటుంది అత్తోరింటి నుంచి, సైడ్ నుంచి. సో, అలాంటి పరిస్థితులు తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టం. కానీ ఈవిడకి అలా జరిగిందనంటే అలా జరగలేదు. ఎందుకు అలా జరగలేదు అని గనక చూసుకుంటే, మాంగళ్య స్థానం శుభత్వం చెందేటప్పుడు ఇన్‌లాస్ నుంచి వచ్చే సపోర్టు, భర్తతో ఉన్నటువంటి బాండింగ్. భర్త కూడా ఏంటంటే, ఈవిడకు పిల్లలు కలగరు, సో డివోర్స్ ఇచ్చేద్దాము, ఆవిడను పక్కన పెట్టేస్తామనే ఒక మైండ్‌సెట్ లేదు. ఎందుకంటే దాంపత్య బంధం అనేది అంత బావుంది. ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ట్రస్ట్ అంత బావుంది. ఎందుకు అనంటే వివాహ స్థానాన్ని చూడండి. అంటే సప్తమ స్థానాన్ని చూడండి. కళత్ర స్థానంలో ఏ గ్రహం లేదు. కళత్ర స్థానాన్ని ఏ గ్రహము చూడట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. అంటే విపరీతంగా బలంగా ఉంది 7th హౌస్ అనేది. అంటే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమ, నమ్మకం అనేది చాలా బావుంది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్, ఎందుకంటే మాంగళ్య బలం బావుంది కాబట్టి పిల్లలు కలగడం లేట్ అయినా, ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఒకరినొకరు దే డిడ్ంట్ గివ్ అప్ ఆన్ ఈచ్ అదర్. ఓకేనా? సో, 8th హౌస్ అనేది ఒక మనిషి జీవితంలో వివాహాన్ని తొందరగా చేసేటటువంటి ట్రిగరింగ్ పాయింట్‌లా కూడా మనకు వ్యవహరిస్తుందండి. అదే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారనంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.